ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. తిరుచానూరు క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో చక్కటి ఆతిథ్యం. టీటీడీ సౌకర్యాల కల్పనపై భక్తుల ప్రశంసల జల్లు. టీటీడీ అనుబంధ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తజనం. ఆలయాలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. వైకుంఠ ద్వార దర్శనంతో పరవశించిన భక్తులు. బంగారు కిరణ కాంతుల్లో శ్రీ మలయప్ప స్వామివారు అద్భుత దర్శనంతో భక్తులను కటాక్షించారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం శుభవేళ శుక్రవారం ఉదయం శ్రీవారికి స్వర్ణ రథోత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు పసిడి ఆభరణాల మేళవింపు, సుగంధ భరిత పుష్ప సోయగాలు, పట్టు పీతాంబరాలను ధరించి దేవాది దేవునిగా అభయ ప్రదానమిస్తూ స్వర్ణరథంపై ఆసీనులై అశేష భక్త కోటిని అపార కరుణా వీక్షణాలతో తరింపచేస్తూ తిరుమాడ వీధిలో విహరించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద. తిరుమల శ్రీవారి పట్టుపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. దేవదేవుని దేవేరికి పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఇక తిరుచానూరులోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు తెల్లవారుజాము నుండే దర్శనం చేసుకుని తరించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువు తీరిన తిరుచానూరు క్షేత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆసీనులను చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హరిదేవేరికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులను అందజేశారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ
పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగ. అన్ని దారులు ఉత్తర ద్వార దర్శనం వైపే. అందరి చూపులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య మంగళమూర్తిపైనే. అందరి మనసులు శ్రీ వెంకటేశ్వరుని పాదారవింద చరితమే. సప్తగిరులు ముక్కోటి శుభ సమయంలో ఉత్తర ద్వార దర్శన వేళ వైకుంఠ ఏకాదశి ఘడియల్లో భక్త గిరులుగా మారాయి. జన్మజన్మల పాపాలను నశింపచేసి భక్తులను మోక్షతీరాలకు తీసుకువెళ్లే పరమ పావన పుణ్య సందర్భం ఉత్తర ఘడియల్లో వైకుంఠనాథుని పాదదర్శన భాగ్యం. ముక్కోటి దేవతలతో పాటు సమస్త భూమండల వాసులను తన చల్లని చూపులతో కరుణించే శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి రోజు భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండంత దేవుని సన్నిధి కొండంతగా తరలివచ్చిన భక్తులతో ముక్కోటి సందర్భంగా దివి నుండి భువికి విచ్చేసిన ముక్కోటి దేవతల సమక్షంలో ఎటు చూసినా వైకుంఠాన్ని తలపిస్తోంది. 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో పాటు కట్ ఫ్లవర్స్తో శ్రీవారి ఆలయాన్ని నా భూతో నా భవిష్యత్ చందాన అలంకరించిన తీరు భక్తకోటిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. నేటి నుండి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున 4 గంటలకే వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించి ప్రోటోకాల్ ప్రముఖులకు బ్రేక్ దర్శనం కల్పించింది. అనంతరం ఉదయం 8:15 సామాన్య భక్త కోటికి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. చక్కని ఆతిథ్యంతో స్వామివారిపై అచంచల భక్తితో తరలివచ్చిన భక్తులు ఎంతో సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి పూనూరు నుంచి పాదయాత్ర భక్తులుగా వచ్చాము. మొన్న వచ్చేసి టికెట్ల కోసం అని చెప్పేసి కింద భూదేవి కాంప్లెక్స్ మేము అక్కడ టికెట్ టోకెన్లు తీసుకొని అదే పనిగా మళ్ళీ పాదయాత్రతోనే మెట్లెక్కి దేవుని దర్శనాన్ని వద్దాం వచ్చి దర్శనం వచ్చేసి ఆ దేవుని పాదాల కాడి నుంచి తల వరకు పిన్ టు పిన్ మాకు అంత దర్శనం బాగానే జరిగింది. ఏ ఇబ్బందులు కలగకుండా నిమ్మలంగా దేవుని సన్నిధానం చూసుకొని బయలుదేరి వచ్చాము. మళ్ళీ వెళ్తాము, మళ్ళీ తిరిగి రావాలని అదే మేము కోరుకుంటున్నాం సార్. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు టిఎల్ గిరి, బెంగళూరు నుండి వచ్చిండాను. నిన్నటి దినం నేను నేను ఇక్కడ దర్శనానికి టికెట్ వేసుకొని వచ్చినాను. ఏర్పాట్లన్నీ బాగైంది, దర్శనం బాగైంది, మెయింటెనెన్సు బాగుంది. ఇలా జరిగితే అంతే సంతోషము. గోవిందాయ నమః. ఓం నమో వెంకటేశాయ. మాది పుంగనూరు ఇంకా మేము నిన్న వచ్చాము కొండకి. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరిగాయి. ఇక్కడ మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మేము ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అనంత పుణ్య ఫలాన్ని మెండుగా ప్రసాదించే పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఇంతటి విశేషమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం శుభతరుణంలో తిరుమల సహా టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే నింగిలోని ముక్కోటి దేవతలతో పాటు భువిలోని అశేష భక్తకోటి వైష్ణవ క్షేత్రాలలో శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రామచంద్రుని తారక నామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారు చిరుమందహాస వీచికలతో ఉత్తర ద్వారం వద్ద కొలువుతీరి భక్తులను తరింపజేశారు. టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పలు రకాల వర్ణమయ పుష్పాలతో ఆలయాన్ని నందనందనంగా అలంకరించింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి అశేషంగా తరలివచ్చిన భక్త జనంతో మిన్నంటే గోవిందరామ స్మరణలతో పరవశించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ వేలాదిగా విచ్చేసిన భక్తులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్లను దర్శించుకుని తరించారు. వైకుంఠ ఏకాదశి శుభవేళ ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ ముందస్తు ప్రణాళికతో చక్కని ఏర్పాట్లతో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెల్లవారుజామున 4 గంటల నుండే ప్రముఖుల దర్శనాలను ప్రారంభించి భక్తుల సేవలో తరించింది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా నవ్య శోభను సంతరించుకుంది. తిరుమలలోని పలు కూడళ్లలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుమల తిరుపతి దేవస్థానం పుష్పాలంకరణను, విద్యుత్ దీపాలంకరణను ప్రత్యేకంగా చేపట్టింది. మహాపర్వదినం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం రమణీయ అలంకరణలతో భక్తులకు ఆధ్యాత్మిక పార్వస్యాన్ని కలిగిస్తోంది. ఎటు చూసినా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే చక్కటి పుష్పాలంకరణతో భక్తులు పరవశిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలలో 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1,00,000 కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ మహద్వారం వద్ద సనాతన సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ప్రత్యేకించి ఓం నమో నారాయణ అలంకరణ ఆకృతి భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తోంది. విద్యుత్ దీప అలంకరణలతో శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఇక తిరుమలలోని పలు ప్రాంతాలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను సూచిస్తూ ప్రత్యేకంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాలలో స్వామివారి దశావతారాలు, పద్మావతి శ్రీనివాసుల ప్రతిరూపాలు, శ్రీవారికి విశిష్ట సేవలు అందించిన భక్తాగ్రేసర రూపాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులను అందజేశారు. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుణ్ణి ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. మాలే మణివಣ್ಣ మార్హళి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిహళే శరణం. ఇక ఇవాటి పాశురంలో ఆయనకు ఉండేటువంటి గుణాలు కీర్తిస్తూ ఉన్నారు. మాలే మణివಣ್ణ, మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని అర్థం. ఆశ్రిత వ్యామోహం కలగడము అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద చాలా ప్రేమ కలిగి ఉండడం. కానీ దీనికి ఒక విశేషం ఏమిటి అంటే
తనను ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా తను ఎవరి మీద అనుగ్రహాన్ని కురిపించాలి అంటాడో వాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది అని దానికి అర్థం చెప్తారు పెద్దలు. ఇక్కడ ఆశ్రయించడము అంటే మనం వెళ్ళి ఆశ్రయించడం కాదు, కొంతమందిని ఆయనే ఆశ్రయిస్తాడు. యమే వైషవునితే తేన లభ్య అంటుంది వేదం. అంటే ఎవరినైతే ఆయన వరిస్తాడో వాళ్ళకి మాత్రమే ఆయన లభిస్తాడట. ఇప్పుడు చూడండి, రాత్రిపూట కూర్చొని సూర్యుడు నాకు కావాలి అని ఏడిస్తే సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. ఆయన ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు మాత్రమే సూర్యుని మనం చూడగలం. అమావాస్య రోజుల్లో చంద్రుడు నాకు కావాలి అంటే వస్తాడా? రాడు కదా. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడే మనం చూడగలం. అదే విధముగా పరమాత్మను మనం ఆశ్రయిస్తున్నాము అంటే మనకాయి మనం ఆశ్రయించడం అనేది జరగదు. ఆయన ఆశ్రయించాలి అని అనుకుంటేనే ఆ వాతావరణాన్ని అంతటినీ కూడా ఆయన అనుకూలింపజేస్తాడు. ఈ గోపికలు కూడాను స్వామిని చూడలేదే అని బాధపడుతూ ఉంటే ఒక కరువు వచ్చేట్టుగా అలాంటి కొన్ని నిమిత్తాలు చూపించాడు. గోకులంలో ఉండేటువంటి పెద్దవాళ్ళంతా అయ్యయ్యో కరువు వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా పూజ చెయ్యాలి, ఏదైనా వ్రతం చెయ్యాలి అని నిమిత్తాన్ని పెట్టి కదా ఈ గోపికలను పంపించింది. అంటే ఆ నిమిత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు కూడా కృష్ణ పరమాత్మే. మరి ఇంత వీళ్ళు అనుకుంటున్నారు కదా మనం కృష్ణుడిని చూడాలి కాబట్టి మనం ఉత్సుకతతో వస్తున్నామని అనుకుంటున్నారు, కానీ కృష్ణుడికి కూడా వీళ్ళని చూడాలి అనే ఉత్సుకత అంతే ఉన్నది అనేటువంటి దృష్టాంతాన్ని ఈ పాశురంలో మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, నీకు ఎవరి మీదైతే ప్రేమ కలుగుతుందో వాళ్ళకి ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా పోగొట్టి వాళ్ళు నిన్ను ఆశ్రయించే విధంగా చేసేటువంటి వాడా అని చెప్పి ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావే వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావే. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் అరుళేలోరెంపావాయ్. ఈనాటి పాశురములో ఒక సౌభాగ్యపు వస్తువులనన్నింటినీ కూడా గోదాదేవి మనకు అందజేసేటటువంటి పాశురం. శుక్రవారం నాడు ఏ విధమైన సౌభాగ్యపు వస్తువులు కావాలి అనంటే మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటిలో నిత్యము కళకళలాడుతూ ఉండాలి అన్నటువంటి ఉద్దేశం చేత ఆ తల్లి మనందరికీ అందించేటటువంటి ఒక సౌభాగ్యపు వస్తువులు. అవి గాజులు, కుంకుమ, పసుపు, ఒక దీపము, ఇంకా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వస్త్రము, వితానమే స్వామివారి యొక్క ధ్వజము. ఇవన్నీ కూడా ఈనాటి పాశురములో గోదాదేవి మనకు అందజేయబోతారు. ఈనాటి పాశురంలో మాలే మణివಣ್ಣ మారుఘడి నీరాడువాన్. మొట్టమొదట సంబోధనం ఏమిటి అనంటే మాలే. రెండవ సంబోధన స్వామివారికి మణివಣ್ಣ. ఈ వ్రతములో ప్రధానమైనటువంటి ఉద్దేశం మొదటి పాశురం నుంచి గోదాదేవి చెప్తూ ఉన్నది మారుఘడి నీరాడువాన్. మార్గశిర మాస వ్రతములో భాగముగా మార్గశిర వ్రత స్నానమును పూర్తి చేయించు స్వామి. మార్గశిర మాస వ్రత స్నానము అనంటే అది మంగళ స్నానములు. అది నిత్యము స్వామివారి స్మరణ రూపములో అంతరంగమైనటువంటి శుద్ధిని ఏర్పరచుకునేటటువంటి ఒక మంగళ స్నానం. అలాంటి
శరీర శుద్ధి మనం చేసుకోగలం, బాహ్య శుద్ధి మనం చేసుకోగలం, ఆంతరికమైనటువంటి శుద్ధిని భగవంతుడే చేయించాలి. కాబట్టి ఆ భగవంతుని యొక్క నామములని నోరారా కీర్తిస్తే, చెవులారా వింటే మన మనస్సులో కలిగేటటువంటి ఆంతరిక శుద్ధిని తిరుప్పావై వ్రతంలో ప్రధానంగా గోదాదేవి కీర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையாறு செய்வனகள் வேண்டுவன கேட்டிலையேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் பொய்ப்பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டு இசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మాలే మణివన్న. ఇంతవరకు గోదా గోపికలు చెలికత్తెలని మేల్కొనే సందర్భంలో కొన్ని సంబోధనలు చేశారు. కానీ ఇక్కడ ఆ భగవంతుణ్ణి సంబోధిస్తున్నారు మాలే అని. మాల్ అనే శబ్దానికి వ్యామోహం కలవాడు అని అర్థం. అందువల్ల మాలే అంటే ఆశ్రితుల యందు వ్యామోహం కలిగినటువంటి ఓ భగవానుడా మాలే అన్నారు. ఏమిటండి, మనకు భగవంతుని యందు వ్యామోహం ఉంటుంది, కానీ భగవంతునికి మన యందు ఎలా వ్యామోహం వస్తుంది? వ్యామోహం అంటేనే ఏమర్థం అంటే తదేకంగా చూడడం, తదేకంగా చెప్పుకోవడం. ఇది మాలన. చూడండి, ఇవి గోదా గోపికలు అందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. భగవంతుడు వాళ్ళనే చూస్తున్నారు. అటువంటి భగవంతుని మనం ఎలాగైతే ఒకడు ఒక చోట ఉన్నప్పుడు ఒక చిటిక వేసి అంటామో, అదే ప్రకారంగా భగవంతుని మాలే అన్నారు. ఒక్కసారి తేరుకున్నాడు ఆయన. అంటే ఆశ్రితులు, భక్తులు ఎంత భక్తి పారవశ్యంతో ఉన్నారు. అచ్చరు పొందాడు భగవంతుడు, ఆశ్చర్యపడ్డాడు, విస్మయానికి లోనవుతున్నాడు. ఆహా, తెల్లవారి బ్రాహ్మ ముహూర్తంలో లేచి ఆ చలి అనక వర్షమనక ఇక్కడికి వచ్చి నా కోసం వచ్చారే, వీళ్ళకి ఎంత భక్తి ఉందన్నారు. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి రామనామ స్మరణలతో మారుమోగింది. మహాపర్వదినం వైకుంఠ ఏకాదశి శుభవేళ భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం భక్తకోటిని పరవశులను చేసింది. ఎటు చూసినా పుష్ప తోరణాల అలంకరణలతో భద్రాచల క్షేత్రం పరిమళించింది. సర్వ పాపాలను నశింపచేసే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర నుండి విచ్చేసిన భక్తుల సందడితో రామచంద్రుని ఆలయం కళకళ్లాడింది. మహాపుణ్యకాలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వార దర్శనంతో భక్తులను తరింపచేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్ప తోరణాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా గరుడ వాహనంపై వేంచేపు చేసి ఉత్తర ద్వారం వద్ద కొలువు తీర్చారు. ఆగమ కైంకర్యాలతో పూజించి భక్తులకు దర్శనం కల్పించారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో.
అనంతకోటి శుభ ఫలితాలను ప్రసాదించే ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఆగ్రహానుగ్రహ వరప్రదాయకుడు పానకాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఉభయ దేవేరుల సమేతులై గరుడ వాహనాన్ని అధిరోహించి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులను కటాక్షించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో తుళ్లూరు వద్ద నిలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వైకుంఠ ద్వారం వద్ద తిరుచుపై కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఏటా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేక రథంపై ఆశీలను చేశారు. సంప్రదాయ కైంకర్యాలతో సేవించిన అనంతరం వందలాదిగా తరలివచ్చిన భక్తజనం గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి గిరి ప్రదక్షిణ మంగళకరంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాకారులు కళా సాంస్కృతిక ప్రదర్శనలు విచిత్ర వేషధారణతో సందడి చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. దేశ విదేశాలలోని పలు వైష్ణవ క్షేత్రాలు ఆలయాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కళకళలాడుతున్నాయి. ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వార దర్శనం చేసుకునే శుభ తరుణంలో ప్రపంచంలోని పలు ప్రాంతాలలోని హిందూ దేవాలయాలలో ముక్కోటి ఏకాదశి పూజలు భక్తుల సభరితంగా జరిగింది. ఈ సందర్భంగా సింగపూర్, ఆస్ట్రేలియా, పిట్స్బర్గ్లలోని పలు ఆలయాలలో జరిగిన ఉత్తర ద్వార దర్శనం, తిరువీధి ఉత్సవాల్లో ప్రవాస భారతీయులు భక్తి శ్రద్ధలతో పాల్గొని దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.